హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అసలు మనిషికి ఎందుకు స్వెట్ పడుతుంది ఎక్సెసివ్‌గా? నార్మల్‌గా మనం బయట ఎండలో ఉన్నప్పుడు, లేక వేడిగా ఉన్న వాతావరణంలో ఉన్నప్పుడు మనకు స్వెట్ పడడం అనేది సర్వసాధారణం. కానీ తరచుగా కొంతమందికి ఎక్సెసివ్‌గా స్వెట్ పడుతూ ఉంటుంది. దానికి ఏదైనా కారణం ఉందా? అది భయపడాల్సిన విషయమా? కొన్ని విషయాలు దీని గురించి మనం తెలుసుకుందాం. నార్మల్‌గా స్వెట్ పడడాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఎక్సెసివ్‌గా స్వెట్ పడుతూ ఉంటుంది. ఒకటి జెనెటికల్‌గా అది మనకు తల్లిదండ్రుల నుండి కావచ్చు, తాత ముత్తాతల నుంచి కావచ్చు, మన వంశపారంపర్యంగా మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఆ కేస్‌లో న్యాచురల్‌గానే స్వెట్ గ్లాండ్స్ ఎక్సెసివ్‌గా స్రవిస్తూ ఉంటాయి స్వెట్. దాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటారు. సెకండరీ హైపర్ హైడ్రోసిస్ అనేది ఇంకొకటుంది. అది ఏంటంటే సర్టెన్ కేసెస్‌లో మనం భయపడాల్సిన విషయాలు ఏవైనా ఉన్నాయా వాటిలో? అని మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఈ సెకండరీ హైపర్ హైడ్రోసిస్ ఎందుకు వస్తుంది? ఒకటి హార్మోనల్ ఇంబాలెన్స్. హార్మోన్స్ మన శరీరంలో బ్యాలెన్స్డ్‌గా లేకుండా ఉండి, ఏదైనా థైరాయిడ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఎక్కువ స్వెట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అది కూడా హైపర్ థైరాయిడిజం. ఎక్కువగా స్వెట్ ఉంటుంది. మన థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా ఈ థైరాక్సిన్ హార్మోన్‌ని స్రవించినప్పుడు హైపర్ థైరాయిడిజం అనేది వస్తుంది. ఈ హైపర్ థైరాయిడిజం వచ్చినప్పుడు కూడా వాళ్ళల్లో ఎక్కువ స్వెట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. రెండోది ఏంటి అంటే కొన్ని రకాల దీర్ఘకాలిక జబ్బులుంటాయి. పెద్ద జబ్బులు. టీబీ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు. వాళ్ళల్లో తరచుగా మనం స్వెట్‌ని గమనించొచ్చు. ఎక్కువగా స్వెట్ వస్తూ ఉంటుంది. మూడోది షుగర్ ఉన్నా సరే. ఈ షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. కొన్నిసార్లు ఇన్సులిన్ ఎక్కువైపోతుంది. కొన్నిసార్లు ఇన్సులిన్ తక్కువైపోతుంది. బ్లడ్‌లో ఎప్పుడైతే షుగర్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా స్వెట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇవి ప్రధానమైన రీజన్స్. కొన్ని రకాలైనటువంటి పెయిన్ కిల్లర్స్ కావచ్చు, యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్ కావచ్చు, ఇంకేదైనా సరే మెడికేషన్ ఈ షుగర్‌కి, బీపీకి ఈ మెడిసిన్ మనం వాడుతూ ఉన్నట్లయితే, ఆ మెడిసిన్ వల్ల కూడా మనకి ఎక్కువగా స్వెట్ వస్తూ ఉంటుంది. ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అంటే, ఒబేసిటీ వల్ల మనం తక్కువగా వ్యాయామం చేసినా ఎక్కువ అలసిపోతాం. ఎందుకంటే పెద్ద సెల్స్ పెద్ద బాడీ గదా! ఆ బాడీకి తగినటువంటి ఎక్కువ సెల్స్ ఉండడం వల్ల వాటికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. అప్పుడు ఎక్కువ స్వెట్ కూడా వస్తుంది. సో, ఒబేసిటీ వల్ల కూడా ఎక్కువ స్వెట్ జనరేట్ అవుతుంది. ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అంటే స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు. మనం ఏదైనా సరే కారంగా ఏదైనా ఆహారం తిన్నామనుకోండి, మొహమంతా, తలలో కూడా స్వెట్ అధికంగా గమనిస్తూ ఉంటాం. ఇవండి ప్రధానమైన రీజన్స్. న్యాచురల్‌గా కొన్ని కేసెస్‌లో ఆ స్వెట్ గ్లాండ్స్ అనేవి ఎక్కువగా స్రవిస్తూ ఉంటాయి. అది జెనెటికల్‌గా అవుతూ ఉంటుంది. కొన్ని రకాల జబ్బుల వల్ల థైరాయిడ్ కావచ్చు, లో షుగర్ కావచ్చు, లో షుగర్ కంటెంట్ కావచ్చు మన బాడీలో. తర్వాత ఇంకేదైనా సరే ఈ పెద్ద జబ్బులున్నప్పుడు టీబీ, క్యాన్సర్, హెచ్ఐవి సో, ఇలాంటి జబ్బులు ఉన్నప్పుడు, కొన్ని రకాల మెడిసిన్ వాడినప్పుడు మనం ఎక్సెసివ్‌గా స్వెట్‌ని మన బాడీలో గమనిస్తూ ఉంటాం. మనము ఏ కోవకు చెందుతామో కాస్త మనం అనాలిసిస్ చేసుకొని, ఓకే. ఒక రకమైన కాన్ఫిడెన్స్‌ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఒక సంపూర్ణమైన ఐడియా తోటి, నాలెడ్జ్ తోటి. సో, ఆ నాలెడ్జ్, ఆ ఐడియా మీకు అందించాలని ఈ చిన్న ప్రయత్నం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.